ఫ్యామిలీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. 3-4 రోజులుగా మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మనోజ్ మధ్య వివాదం వార్తల్లో హెడ్లైన్ గా మారింది. పరస్పరం ఫిర్యాదులు, బౌన్సర్లతో దాడులు, మొత్తంగా మంచు ఫ్యామిలీ వార్ సినిమాను తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ గా చర్చలు నడుస్తున్నాయి. మంచు మోహన్ బాబు ఈ పేరు తెలియని తెలుగువాడంటూ ఉండడు. మోహన్ బాబు దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు. స్వతహాగా నిర్మాత కూడా. ఆయనకు 3 పిల్లలు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్. అయితే మంచు విష్ణు, మంచు లక్ష్మి మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి పిల్లలు కాగా, మంచు మనోజ్ రెండో భార్య నిర్మలాదేవి కొడుకు. విష్ణు, లక్ష్మి పుట్టిన తర్వాత విద్యాదేవి చనిపోవడంతో ఆమె సొంత చెల్లెలు నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురు సినిమా రంగంలోనే ఉన్నారు. విష్ణు మంచు వెరోనికా రెడ్డిని వివాహం చేసుకోగా వీరికి 4 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరు దుబాయ్లో సెటిల్ అయ్యారని తెలుస్తోంది. ఇక మంచు లక్ష్మి యాండీ శ్రీనివాసన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. లక్ష్మి ఇటీవలే హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. మనోజ్ 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే విభేదాల కారణంగా 2019లో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు ఒంటరిగా ఉన్న మనోజ్ 2023లో భూమా నాగిరెడ్డి, శోభా దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మౌనికకు కూడా ఇది రెండో పెళ్లి. అంతకుముందు గణేష్ రెడ్డి అనే వ్యక్తిని మౌనిక పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ పలు కారణాలతో గణేష్ రెడ్డి, మౌనిక విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ బాబు మౌనిక, మనోజ్ దంపతులతోనే ఉంటున్నాడు. ఇక మనోజ్, మౌనికారెడ్డిల పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి మధ్యవర్తిగా వ్యవహరించి తన ఇంట్లోనే వీరిద్దరి పెళ్లి జరిపించింది. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య బయటపడ్డ విభేదాలు కొత్తవేం కాదు. చాలా కాలంగా వీరి మధ్య ఘర్షణ నడుస్తోందని సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారు చెబుతున్నారు. ఆస్తుల విషయంలో విష్ణు, మనోజ్ల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.